రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బోయినపల్లి ఐడియాలజీ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ మేధావులతో పూర్తి స్థాయిలో ఆయన కాసేపట్లో కులగణకు సంబంధించినటువంటి చర్చించబోతున్నారు, సలహాలు సూచనలు తీసుకోబోతున్నారు. మేధావులు దాదాపుగా 400 మంది పాల్గొనే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సంజయ్ చెప్పండి, చాలా కీలకంగా అంటే ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, అది తెలంగాణ నుంచే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఏంటి? రాహుల్ ఇప్పుడు చేరుకున్నట్లు మనకు తెలిసింది, ఎంతసేపట్లో మొదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇప్పటి వరకు అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఇప్పటికే ఏఐసిసి అగ్రనేత అయిన రాహుల్ గాంధీ హైదరాబాద్ లోని బోయినపల్లికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుండి మరి
రైట్. రాహుల్ గాంధీ వెంట సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన గాంధీ ఐడియాలజీ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా స్వాగతం పలికారు. కులగణనపై పీసీసీ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ కాసేపట్లో మొదలు కాబోతుంది. ఇక బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో సమావేశం పూర్తి స్థాయిలో జరగబోతుంది. దాదాపుగా చూసుకుంటే 400 మంది వివిధ వర్గాలకు చెందినటువంటి మేధావులు ఇందులో పాల్గొనబోతున్నారు. సలహాలు సూచనలు ఇవ్వబోతున్నారు. 250 మంది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఉంది. 150 మంది రిటైర్డ్ ప్రిన్సిపల్స్, జడ్జిలు కూడా ఇందులో సమావేశంలో పాల్గొనబోతున్నారు. వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాహుల్ గాంధీ సేకరించబోతున్నారు. రైట్. బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్కు రాహుల్ గాంధీ చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన వెంట భట్టి విక్రమార్క ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికారు మంత్రులు, ఇక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా. పూర్తి స్థాయిలో 250 మంది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఉంటే 150 మంది రిటైర్డ్ ప్రిన్సిపల్స్, అలాగే జడ్జిలు, ప్రధానంగా 400 మంది వివిధ వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు పాల్గొనబోతున్నారు. కులగణనకు సంబంధించి పూర్తిగా వారి యొక్క అభిప్రాయాన్ని అక్కడ తీసుకోబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ సంజయ్, చెప్పండి. ప్రధానంగా చాలా కీలకం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా వెళ్తుంది. కులగణనపై ఏదైతే మాట ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ రేపు మొదలు కాబోతుంది. ఈరోజు సలహాలు సూచనలకు సంబంధించి 400 మంది వివిధ వర్గాలకు సంబంధించిన మేధావులతో కాసేపట్లో చర్చ కొనసాగబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అక్కడ ఎలా జరిగాయి, రాహుల్ గాంధీ ఏదైతే సమావేశం ఎంతసేపట్లో మొదలయ్యే అవకాశం ఉంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఏదైతే రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకొని బోయినపల్లిలోని ఐడియాలజికల్ సెంటర్లో ఏదైతే సమావేశానికి పాల్గొంటున్నారో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పటికే అక్కడ చేరుకున్న ఐడియాలజీ సెంటర్కి చేరుకున్న ఆయన ఏదైతే కులగణనపై దేశంలోనే మొదటిసారిగా ఒక రాష్ట్రం ఏదైతే రాష్ట్రం ముందుకు వెళ్తుందో, కులగణనపై ముందుకు వెళ్తుందో దీనిపై ముందస్తుగానే కులగణనపై ఎటువంటి కులగణన చేపట్టాలి, అంతేకాకుండా ఏ సామాజిక వర్గాల వారీగా చేపట్టాలనే దానిపై మేధావులతో పాటు వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారితో కావచ్చు ఈరోజు కూలంకషంగా ప్రస్తుతం ఏదైతే గాంధీ ఐడియాలజీ సెంటర్కు చేరుకున్న రాహుల్ గాంధీ వారితో దాదాపు 400 మందితో ఆయన చర్చించనున్నారు. సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కులగణనపై ముందుకు వెళ్తుందో, సర్వేని ప్రారంభించాలని అనుకుంటుందో, 6వ తారీఖు నుంచి ఈ కులగణన
ప్రారంభం కానుంది. దీనిపై ఇప్పటికే ముందస్తుగానే ఏ విధాలుగా అంతే అంశాల వారీగా, కులాల వారీగా, అంతే విధంగా సామాజిక వర్గాలు కావచ్చు, లేకుంటే ఆర్థిక పరంగా కూడా ఏ అంశాల వారీగా ఏదైతే కులగణన సర్వేని చేపట్టాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి అధికారంలోకి రాకముందే, ఎన్నికలకు ముందే ముందస్తుగానే ప్రకటించడం జరిగింది. ఏదైతే రైతు డిక్లరేషన్ కావచ్చు, లేకుంటే బీసీ డిక్లరేషన్ వంటి అంశాలను కూడా ఎన్నికలకు ముందే ఇచ్చిన హామీలకు అనుగుణంగానే ఇప్పుడు ప్రస్తుతం కూడా కులగణనను చేపట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్ ద్వారా అయితే ప్రకటించారో, ప్రభుత్వం ఏర్పాటు కాగానే రైతు డిక్లరేషన్లో అందిస్తూగానే చెప్పిన విధంగానే రైతులకు ఏదైతే ఇప్పటికే పంట బీమా కావచ్చు, లేకుంటే రైతులకు పథకాలను ఏదైతే అందించాలనుకున్నారో అదన్నీ కూడా రైతు బంధు వంటి పథకాలన్నీ కూడా వారికి అందించేందుకు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఆ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. రైతులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో వారికి ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నామనంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ వంటి ఒక ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా ఇప్పటికే నెరవేర్చుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కేబినెట్ మీటింగ్ అనంతరం కూడా కులగణనను చేపట్టడంలో భాగంగానే బీసీ కులగణనను కూడా చేపట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. అయితే కులగణనలో భాగంగానే ఇది బీసీలో కూడా కులగణనను చేపట్టే విధంగా ఇప్పటికే ఆ సర్వేకి సంబంధించిన అన్ని వివరాలను కూడా ఇప్పటికే క్షేత్రస్థాయికి కూడా అందించడం జరిగింది. అయితే గ్రామాల్లోని ఉపాధ్యాయుల ద్వారా కావచ్చు, లేకుంటే అంగన్వాడీ వారి ద్వారా కావచ్చు, ఈ కులగణన చేపట్టేందుకు కూడా సర్వం సిద్ధం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సర్వం కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కులాల వారీగా గణన చేపట్టే ముందు ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందనే అంశంపై మాట్లాడేందుకు ఇప్పటికే రాహుల్ గాంధీ బయాలజికల్ సెంటర్ చేరుకుని 400 మంది మేధావులతో పాటు ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా మేధావులను అందరితో కూడా ఈరోజు మాట్లాడి వారితో చర్చించిన అనంతరం అయితే వారి సలహాలు సూచనలు తీసుకున్నంత అనంతరం ఈ కులగణనని ఏ విధంగా చేపట్టాలనే అంశాన్ని కూడా ఇది రేపటి నుంచి ప్రారంభించబోయే కులగణన అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఈ కులగణనలో భాగంగా ఇప్పటికే సుప్రీంకోర్టు ద్వారా కావచ్చు, అదేవిధంగా ఎస్సీలలో కూడా ఎస్సీ వర్గీకరణలో కూడా వారిని కూడా కులాల వారీగా వర్గీకరణ చేపట్టాలి. అంతేకాకుండా కులగణన కూడా ఎస్సీలో కూడా వివిధ కులాలను ఎస్సీలోని ఏ బి వంటి విభాగాలను కూడా వివరించి కులగణన చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఒక డిమాండ్ ఉన్న నేపథ్యంలో, అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా ఒక సూచన ఇచ్చిన నేపథ్యంలో తప్పనిసరిగా ఆ అంశాన్ని కూడా ఇప్పుడు సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 400 మంది మేధావుల్లో ఒకవైపు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అదేవిధంగా ఓసీ వివిధ కులాలకు సంబంధించిన నేతలు కావచ్చు, లేకుంటే మేధావులు కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలన్నీ కూడా ఇప్పటికే అక్కడ ఐడియాలజీ సెంటర్లో రాహుల్ గాంధీతో సమావేశమై చర్చిస్తున్నారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే దేశంలోనే మొట్టమొదటిసారిగా మొదటి రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి దేశంలోనే కులగణన చేపడుతున్న మొదటి రాష్ట్రంగా అది కాంగ్రెస్ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న నేపథ్యంలో తప్పనిసరిగా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఈ కులగణన చేపట్టే విధంగా దేశానికి దిక్చూచిగా ఉండే విధంగా, దేశానికి తాను ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా కులగణన చేపట్టాలనే అంశాన్నిపై రాహుల్ గాంధీ కూడా మేధావులతో చర్చిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇది ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల ఇది దేశానికి తప్పనిసరిగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఇది సాధ్యమవుతుంది. అదే కాకుండా కాంగ్రెస్ ఏదైతే హామీలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని కూడా నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు ముందుంటుందనే వాదాన్ని బలంగా దేశవ్యాప్తంగా తీసుకువెళ్ళటంలో భాగంగానే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కులగణనపై సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం చర్చల అనంతరం ఏదైతే సమావేశం అనంతరం మేధావుల సలహాలు సూచనలు కూడా పరిగణలో తీసుకున్న అనంతరం తప్పనిసరిగా అయితే ఈ కులగణనని దేశంలో కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో దీని కులగణనని చేపట్టేందుకు, అంతేకాకుండా అయితే 2 పర్యాయాలు ఏదైతే నినాదాన్ని ఇది ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు అన్ని సామాజిక వర్గాల్లోకి తీసుకోవడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఇదంతా జరుగుతుంది, కాంగ్రెస్ పద్యం వల్ల సాధ్యమవుతుందనే నినాదాన్ని బలంగా దేశాల్లో నాటేందుకు తప్పనిసరిగా ఈ సమావేశం బలోపేతం చేస్తుందని అనుకోవచ్చు. రాజశేఖర్.
రైట్. ఇంకొకటి అంటే ప్రధానంగా చూసుకుంటే కులగణకు సంబంధించి ఇందాక మనం మాట్లాడుకో బీసీ కులగణ కూడా చాలా ముఖ్యం అన్నటువంటి ఒక పాయింట్ రేజ్ చేయడం, తర్వాత ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పినటువంటి పరిస్థితి కానీ దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే అభిప్రాయ సేకరణ జరుగుతుందో రాహుల్ గాంధీ అభిప్రాయ సేకరణ కార్యక్రమం తర్వాత నేరుగా ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని తెలిసింది. ఈ మధ్యలో ఏమైనా మీడియా ముఖంగా ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఉదయం మనకు కొన్ని వార్తలు వచ్చాయి, అశోక్ నగర్లో పర్యటించే అవకాశం విద్యార్థులతో ఉండే అవకాశం ఉందన్నటువంటి వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఆయన ప్లానింగ్లో ఏమైనా మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుందా? మీడియా ముందుకు ఏమైనా రాహుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ ఏదైతే ఐడియాలజీ సెంటర్లో ఏదైతే మేధావులతో సమావేశం అయ్యారో ఈ సమావేశం ప్రధానాంశమే ఇదిగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తప్పనిసరిగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఈ సర్వేలను కూడా ఆరంభించేందుకు సిద్ధమవుతుంది. అదేవిధంగా ఏదైతే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ అంశాన్ని తెర మీద తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో పాటు అన్ని కులాల వారికి సామాజిక భద్రతను అదేవిధంగా అన్ని సామాజిక అంశాలన్నింటిని కూడా వారికి కావాల్సిన హక్కులన్నింటినీ కూడా వారికి అందించే విధంగా ఇటువంటి సర్వేలు ఉంటాయని దేశవ్యాప్తంగా కూడా ఒక నమూనాగా ఉండే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో ప్రారంభిస్తుందో దీన్ని రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ అంశం ఏదైతే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కులగణన చేపడుతుందో ఇందులో కూడా బీసీ డిక్లరేషన్ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే బీసీలలో కూడా ఓబీసీ అంటూ ఒక విధానాన్ని కూడా తీసుకురావడం, ఓబీసీ కులగణన అంటూ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఓబీసీ విధానాన్నే కాకుండా అన్ని కులాలలో ఏదైతే అన్ని సామాజిక వర్గాల్లో ఉండే వర్గాలను అంతేకాకుండా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారి ఆర్థిక భద్రత కావచ్చు, సామాజిక భద్రత కావచ్చు, వారి హక్కులన్నిటిని కూడా వారిని పటిష్టం పరిచేందుకు ఇటువంటి కులగణన చేపడుతున్నామనేది కాంగ్రెస్ వాదనని రాహుల్ గాంధీ బలంగా దేశంలోకి తీసుకువెళ్లేందుకు ఇది దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మేధావులతో కూడా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసిందో బీసీ నినాదం కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే వైద్యపరమైన దాంట్లో కావచ్చు, విద్యాపరమైన డిక్లరేషన్లు కావచ్చు, వీటన్నిటిని కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా మేనిఫెస్టోలో చేసిందో వాటన్నిటిని కూడా అమల్లోకి తీసుకొచ్చేందుకు, వాటన్నిటిని కూడా అమలు పరిచి దాన్ని దేశానికి దిక్సూచిగా ఉంచేందుకు తాము సిద్ధమవుతున్నామనే నినాదాన్ని రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సంజయ్. మొత్తానికి పూర్తి స్థాయిలో అక్కడ ఐడియాలజీ సెంటర్లో అభిప్రాయ సేకరణ కొనసాగుతుంది. రాహుల్ గాంధీ ప్రధానంగా ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. అండ్ అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సలహాలు సూచనలు ఎలా ఉండబోతున్నాయి, మార్పులు ఏమైనా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. రేపటి నుంచి ఈ ప్రక్రియ కులగణకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కాబోతోంది.